ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మాకు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఉంది, మా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. మొన్న ఈవెంట్లో అదే చెప్పాను, మా ప్రొడక్షన్ గురించి, మా టీం గురించి చాలా చెప్పాలి. అండ్ డెఫినెట్లీ నేను ఇది వెరీ వెరీ ఫార్చునేట్ అండి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంత పాజిటివ్గా ఉంటే 10 times కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది కదా. అండ్ ఒకవేళ మనం మిస్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ ఎదురైనా కూడా అరే అందరు ఇలా ఉండరు, మనం పాజిటివ్ గా ఉండొచ్చు అనే హోప్ అయినా ఉంటుంది. అవును, అది అందరూ ఉండరు, ఇట్లా మంచి వాళ్ళని చూసొచ్చాం మనం అని చెప్పేసి. ఎవరన్నా బయట నన్ను అడిగినా కూడా నాకు ఇదే ఎలా చెప్పాలో అర్థం కాదు. ఇప్పుడు నేను ఇంకొక ఫిల్మ్ కూడా చేశాను, అమీర్ లోక్. ఓకే, అది కూడా ఇట్స్ అ వెరీ క్లీన్ ప్రాజెక్ట్, అందరూ చాలా హెల్దీ పీపుల్. ఇంకా ఇక్కడన్నా అమ్మాయిలా, అక్కడైతే డైరెక్ట్ అబ్బాయిలానే చూస్తుండే, టామ్ బాయ్ అలా. ఐఎమ్ నాట్ దట్ టైప్, బట్ దే యూస్ టు ట్రీట్ మీ లైక్ దట్. అంటే అది కూడా ఇట్స్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెల్దీ ఎన్వైరన్మెంట్. అండ్ ఇలా ఉన్నాయి, నేను చేసిన ప్రాజెక్ట్స్ ఇలానే ఉన్నాయి, ఇలానే వచ్చాయి, జనాలు ఇలా ఉన్నారు, ఇలా ఉంటారు కదా. అంటే పాపం అలా ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వి కాంట్ డినై దట్. అండ్ తప్పు డినై చేయడం కూడా. సో ఇలా కూడా ఉన్నారని చెప్పడం ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. సో తిమ్మరాజుపల్లి టీవీలో మీ క్యారెక్టర్, అసలు ఆ క్యారెక్టరైజేషన్ గురించి ఎలా ఉండబోతుంది? జనాలకి వెళ్తారనుకుంటున్నారు, జనాల్లోకి వెళ్ళడం, వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అనిపిస్తుందా మీకు? అనుకుంటున్నానండి 100%. ఎందుకంటే మనకి అరే మనలాగా మాట్లాడింది, లేకపోతే మన అక్కలాగా ఉంది, లేకపోతే మన ఫ్రెండ్ లాంటి క్యారెక్టర్ ఇది, ఇలాంటి అనిపిస్తే డెఫినెట్లీ కనెక్ట్ అవుతాం కదా. అవును. సో నేను విన్నప్పుడు ఫస్ట్ నాకు అనిపించింది అయితే అదే. మనం చిన్న ఉన్నప్పుడు పెళ్లి కాని అక్కలు ఉంటారు కదా, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు వేసుకునే ఆర్నమెంట్స్, పెట్టుకునే జ్యువెలరీ, డ్రెస్సెస్, ఇవన్నీ గమనిస్తూ క్యారెక్టరైజేషన్ గుర్తుంటది కదా. సో అలాంటి కనెక్టివిటీ క్రియేట్ చేసే క్యారెక్టర్ నాది. ఓకే, యా, కొంచెం గడుసు ఉంటుంది, డైలాగ్స్ ఉంటాయి, డెప్త్ ఉంటుంది. డాన్స్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? లంగావోణిలేనా మొత్తం సినిమా? మొత్తం లంగావోణిలే. అంటే ఇది పీరియడ్ డ్రామా కదండి, 1980s ఆ టైంలో, 1990s ఆ టైంలో. ప్రాబ్లీ నేను అప్పుడు ఇంకా పుట్టలేదు, ఆ టైం రోల్ అది. బట్ మా డైరెక్టర్ వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి ఏంటి. అంటే చిన్న చిన్న స్లాంగ్ ఉంటుంది కదా, అందులో డీటెయిల్స్ చివరికి ఎలా పలకాలు కూడా చెప్తారు ఆయన, అంత క్లియర్గా చెప్తారు. సో యాక్చువల్లీ మొన్న చిన్న చిన్న బిట్స్ చూసిన వాళ్ళు కూడా అక్కడ నుండే, రాయలసీమ, చిత్తూరు సైడే, మా అక్క అలా అంటుండేదా అది ఇది అని చెప్తుంటే ఓకే కనెక్ట్ అవుతున్నారు అనిపించింది. అంటే తెలియని వాళ్ళు వచ్చేసి మా అక్క అనింది అలానే సేమ్ అనిపించింది అని అంటే కొంచెం కనెక్ట్ అవుతుంది, మేబీ జనాలు తీసుకుంటారు అనే ఒక నమ్మకం అయితే. బట్ భయం వేస్తుందా? ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది, లోపల కొంచెం ఎక్సైట్మెంట్ అన్ని కలగలిపిన ఒక భయం అంటారు కదా. 100% ఉంటుంది. కాకపోతే సినిమా పైన ఎలాంటి డౌట్ లేదండి, సినిమా పైన లేదు. కాకపోతే నాకు యాజ్ అన్ యాక్టర్ మనం కనిపించడం ఇంపార్టెంట్ కాదు, కనిపించిన తర్వాత మనల్ని గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. నిజం, వెరీ ట్రూ. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ దట్స్ యువర్ సీన్, యూ హ్యావ్ టు బి రిమెంబర్డ్ కదా. ఒక్క సినిమా చేసినా, 2 సినిమాలు చేసినా ఆ అమ్మాయి బాగా చేసిందిరా అని చెప్పుకుంటారు చూడండి. అది ఇప్పుడు జనరల్లీ ఇప్పుడు మామూలు ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేయో, లేకపోతే ఆ క్యారెక్టర్ ఆవిడ చాలా బాగా చేశారని అవుట్ ఆఫ్ నో వేర్ పేరు తీసి మరి చెప్తారు. అవును, దట్ ఈస్ ద యాక్చువల్ మీకు కావాల్సింది కూడా రికగ్నిషన్ అంటే అదే. సో అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ మీ హాబీస్ ఏంటి? లైక్ అసలు ఎలాంటి కైండ్ ఆఫ్ పర్సన్? లైక్ పాటలు పాడుకుంటూ డాన్స్, ఇవన్నీ మీ పర్సనల్ థింగ్స్? ఐఎమ్ వెరీ చిల్ పర్సన్ అండి, నాకు పాటలు చాలా ఇష్టం, పాటలు పాడతాను. యాక్చువల్లీ నేను సింగర్ అవుదాం అనుకున్నాను. ఇప్పుడు మా కోసం ఒక పాట బాబోయ్ ప్లీజ్. అంటే సింగింగ్ వదిలేసి చాలా టైం అయిపోయింది. వదిలేసిన అవి ఉండిపోతారు అప్పుడు. నేను ట్రైన్డ్ ఏం కాదండి, అంత నేర్చుకోలేదు, ఫ్రీ స్టైల్లో పాడుతుంటాను, ఫ్రీ స్టైల్లో డాన్స్ చేస్తాను. ఫ్రీగా పాడండి, ఈ రూమ్ అంతా మీకోసమే. మా పాట పాడమంటారా? పాడండి. మా చిన్ని చిన్ని సాంగ్ నాకు చాలా ఇష్టం మా సినిమాలో. ఓకే, అందులో పాడతాను. డన్. కళ్ళు మూసుకోమంటారా? పోనీ చెవులు బాగా రాకపోతే కట్ చేయండి ప్లీజ్. తప్పకుండా. మరి ఒకటి చేయమ్మా చాలు, పాటలు పాడడం ఆపేయని చెప్పుకుంటే బాగోదు కదా.
అలా ఏమనుకోరు మా మంచాలు. ఓకే. నీకోసమే నీళ్ళుగా కన్నానులే కలలెన్నో, నీ పక్కనే ఎంచక్కగా సరిపోయా, ఆలస్యమే అయినా సరే నా మంచికే అనుకోనా, నీ రాకతో నూరేళ్ళకి సంబరపడిపోయా, చీర కొంగల్ల నిన్నే చుట్టుకోన, నుదుట సందూర మల్లె బొట్టు తెత్తుకోన, ఎంత దూరాన ఉన్నాను తలచుకుంటే. చాలు. చాలా బాగా పాడుతున్నారండి. పక్కన ఒక మ్యూజిక్ యాడ్ అయిందంటే ఇంకా సూపర్, అసలు సెట్ అయిపోతారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయమంటారు ఇట్లా? చాలు. ట్రై చేయొచ్చు సింగింగ్ కూడా మీరు. సింగింగ్, డబ్బింగ్ యాక్చువల్ నాకు చాలా ఇష్టం. కాకపోతే చిన్నప్పుడు మా లొకాలిటీలో జైత్యాల్లో నేర్పించే వాళ్ళు లేకుండే, లేకపోతే ప్రాబబ్లీ నేను నేర్చుకున్న సింగర్ అయ్యేదాన్ని. ఓకే. ఒకవేళ సడన్ గా మీరు అరెస్ట్ అయ్యారనుకోండి, మీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి ఇలా అరెస్ట్ అయ్యారు అనగానే ఏం రీజన్ తో అరెస్ట్ అయ్యారని వాళ్ళు అనుకుంటారు? నేనా? ఎవరన్నా లేడీస్ తోని మిస్బిహేవ్ చేయడం అయినా, లేకపోతే డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది. కొట్టేస్తారా? అంటే ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి అలా ఇన్సిడెంట్ అయింది, బట్ మళ్ళీ అవ్వలేదు. మేబీ అలాంటి వాటికి అనుకోవచ్చు. కొట్టేస్తారంట గైస్, జాగ్రత్త. అలా కాదు, ఎప్పుడో వెళ్తుంటే ఒక 2-3 సార్లు అదే పుష్ట్. ఓకే. అది డెలిబరేట్ గా కావాలని చేస్తున్నారా లేదా అని మనకు తెలుస్తుంది కదండి. సో చెప్పాను, జాగ్రత్తగా మెల్లిగా నడవండి అనేది ఒక ఎగ్జామ్ సెంటర్. అయినా అలానే చేస్తున్నారు. సో ఆ రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ ఏదో అనుకుంటా, కొంచెం సరిగ్గా రాయలేదని కోపంలో ఉండే. సో ఇది అది మిక్స్ చేయి కొంచెం అలా తప్పుడు పడింది పాపం. ఓకే ఓకే, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతేనా? పర్లేదులేండి, అమ్మాయిలకి డిస్రెస్పెక్ట్ చేశారంటే కొట్టచ్చు, అలా తప్పేముంది, అంతే కదా? చేయొద్దు, చేయకుండా ఉంటే బాగుంటది కదా. అంతే అంతే. లోపల ఏదో గట్టిగా పెట్టుకున్నట్టున్నారు, అమ్మాయిలతో ఎవరు తప్పుగా మాట్లాడొద్దు, డిస్రెస్పెక్ట్ చేయొద్దు అని. అంటే అది బేసిక్ కదండి. ఇప్పుడు జనరల్గా బయట మనం ఎలా ఉంటామో ఏంటి అని చూస్తారు, డిఫరెంట్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తుంటాము. అదంతా తెలిసి కూడా నువ్వు కావాలని చేయాలి, అన్కంఫర్టబుల్గా ఫీల్ చేయాలని అనుకోవడం ఇస్ అ వెరీ మిస్ఫార్చునేట్ థింగ్. అంటే అది ఎంత సిక్ మైండెడ్ పీపుల్ ఉంటే అలా అనుకుంటారు. సో యా, డెఫినెట్లీ. ఓకే. సో అపార్ట్ ఫ్రమ్ సింగింగ్ ఇంకేమైనా ఉన్నాయా మాకు తెలియనివి, దాచిపెట్టినవి? అంటే జనరల్లీ డాన్స్ చేస్తుంటాను. నా నెక్స్ట్ ఫిల్మ్ లో మీరు డాన్స్ చూడొచ్చా? యా. ఓకే. ఐ ఎంజాయ్ లాట్ డాన్సింగ్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే. అంటే ఒక సెట్ లో ఉండి సీన్ చేసేటప్పుడు ఉన్నంత హ్యాపీగా నేను ఇంకెప్పుడు ఉండను. మేబీ తర్వాత డాన్స్ చేస్తుంటే అలా అనిపిస్తుంది. ఓకే. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఒక క్వశ్చన్ అనుకోండి, లైక్ ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, ఇండస్ట్రీ పర్సన్ కాబట్టి, ఒక స్వయంవరం పెడితే మన ఇండస్ట్రీ నుంచి ఒక 3 అబ్బాయిలు, హీరోలు ఎస్పెషల్లీ రావాలి అనుకుంటే ఎవరై ఉండొచ్చు ఆ 3? నేను ఇంత డెప్త్ లో ఆలోచించలేదండి. అందుకే అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్ అన్నాను నేను. అబ్బో, యాక్చువల్లీ అందరు పెళ్ళిళ్ళు అయిపోయాయి కదండి. ఈ పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళు చాలా మంది. విజయ్ గారికి అయిపోయింది. అయ్యో, అందరికి అయిపోయింది. ఇప్పుడు పెళ్ళిళ్ళు కాని వాళ్ళు చెప్పండి, మీరే ఆప్షన్స్ ఇవ్వండి, నేను అందులో నేను చెప్తాను. మరి పెళ్ళైన వాళ్ళు చెప్పదు, తప్పు కదా. ఓకే, అలా కూడా ఉంది కదా. అసలు ఎవరున్నారు పెళ్ళి కాని హీరోలు? ప్రభాస్ గారికి కాలేదు. ఎస్. ప్రభాస్ గారు ఫస్ట్ బ్యాచులర్ ఆయనే కదా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. మీకు ఓకేనా ప్రభాస్ గారు? అమ్మాయిగా మీరు ఆ క్వశ్చన్ అడగకూడదు. ప్రభాస్ గారు భోజనం పెడితే చాలా అనుకునే రకం మనం. ఆయన పెళ్లి చేసుకుంటారంటే వచ్చిండి అని అంటారు కదా. అంటే ఇట్స్ అ వెరీ గుడ్ పర్సన్, అంటే మంచి అడ్మిరేషన్. అవునా? చూసారా ఎప్పుడైనా రియల్ లైఫ్ లో? లేదండి, లేదు. కాకపోతే ఆయనకు ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది, ఎవ్రీ అమ్మాయికి అలా ఉంటుంది కదా.
బట్ నాకు నేను చిన్నగా ఉన్నప్పుడు వర్షం సినిమాతో నాకు అంటే అప్పుడప్పుడే నేను ఓకే ఇది సినిమా, ఇది థియేటర్కి వచ్చి చూస్తారు, ఇది యాక్టింగ్ ఇదంతా. అంటే నేను భాగవతం పంచతంత్రం మాత్రమే చూసేదాన్ని చిన్నప్పుడు. ఓకే. సో ఇదంతా ఆల్రెడీ జరిగింది అన్నట్టే తెలుసు కదా. అవును. సో ఓకే యాక్టింగ్ ఉంది, సినిమాలు ఉన్నాయి, అది ఇది అని నాకు వర్షం వర్షంతో యాక్చువల్ గా అర్థమైంది. ఓకే. హీస్ ఏ డార్లింగ్ కదా, యా డార్లింగ్. అందరికీ కావాల్సిన వ్యక్తి అంటే ప్రభాస్ గారు.